హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ రొటీన్. ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. సో మార్నింగ్ రొటీన్ అనగానే ప్రెగ్నెన్సీలో ఏదో చాలా చేంజెస్ అయితే ఏం చేయలేదు, కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను. సో యాజ్ యూజువల్గా నాది మార్నింగ్ రొటీన్ అనగానే ఇలానే ఉంటుంది. సో మార్నింగ్ రొటీన్ అయితే చూసేద్దామా. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేస్తాను. ఈరోజు కూడా అంతే. ఈరోజు అయితే 7కి లేచాను. డైలీ ఇలానే కాదు, ఒక్కోసారి 5కి, ఒక్కోసారి 8కి అలా కూడా లేస్తాను, 6కి. బేస్డ్ ఆన్ దినేష్ షిఫ్ట్ని బట్టి అయితే నాకు టైమింగ్స్ ఉంటుంది మార్నింగ్ లేవనికి. సో ఈరోజు అయితే దినేష్కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి కొంచెం నిదానంగా లేట్గా అయితే లేచాను. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఫ్రెష్ అప్ అయితే వచ్చి కూర్చున్నాను. సో ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లేవగానే నేనైతే డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ ఏం చేయను. ఫస్ట్ అయితే వాటర్ అయితే తీసుకుంటాను. నార్మల్గా కూడా నేను వామ్ వాటర్లో కొంచెం జీలకర్ర లేదంటే వాము ఏదో ఒకటి అయితే బాయిల్ చేసి తాగేదాన్ని. ఇప్పుడు కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే నార్మల్ వాటరే తాగుతున్నాను. సమ్మర్ కాబట్టి ఫస్ట్ అయితే నేను నార్మల్ వాటర్ తాగేదాన్ని. ఇప్పుడు కొంచెం వెదర్ చేంజ్ అయింది కదా, అందుకే కొంచెం అయితే వామ్ వాటర్ తీసుకున్నాను. మరీ ఎక్కువ వేడైతే చేయలేదు, జస్ట్ లైట్గా అయితే వేడి చేశాను. వామ్ వాటర్ తాగితే కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో అనే కాదు, నార్మల్ వాళ్ళు కూడా తాగితే చాలా మంచిది కదా. ఇంకా వాటర్ తాగిన తర్వాత కొద్దిసేపు అలా అయితే తిరుగుతాను, జస్ట్ 5 మినిట్స్. మరీ ఎక్కువ వాకింగ్ ఏం కాదు, జస్ట్ అలా 5 మినిట్స్ తిరిగేస్తాను. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత సన్లైట్లో వెళ్ళి కూర్చోవాలి. సో ఇంకైతే నేను వాటర్ తాగేస్తున్నాను. ఇప్పుడే సన్లైట్లోకి అయితే వచ్చాను. నార్మల్గా అయితే ఇక్కడ చైర్ వేసుకొని అయితే కూర్చుంటాం నేను దినేష్. అంటే దినేష్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు, నేను ఒక్కదాని ఉన్నప్పుడు అయితే ఇలా వాక్ చేస్తూనే ఉంటాను. వాక్ ఒక 15 to 20 మినిట్స్. ముందైతే నాకు ఇలా కూర్చోవడం అలవాట్లేదు సన్లైట్లో. సో కాకపోతే మనం సన్లైట్లో ఉన్నామంటే మార్నింగే ఆ రోజంతా కొంచెం ఎనర్జీగా ఉన్నట్టయితే ఫీల్ వస్తుంది. సో ఎనర్జీగా ఉన్నట్టు ఫీల్ వస్తుంది. ఇంకా నేనైతే ఇలా కూర్చొని లేకపోతే వాక్ చేస్తాను. బాదం అయితే తీసుకుంటాను. బాదం ఒకటే కాదు, బనానా కూడా తీసుకుంటాను. సో బాదం బనానా రెండు అయితే తింటాను. ఇప్పుడనే కాదు, నాకు పాస్ట్ 3 years నుంచి అయితే ఇదే అలవాటు ఉంది. బనానా బాదం మ్యాక్స్ అయితే తీసుకోనికైతే ట్రై చేస్తాను. ఇంకెప్పుడన్నా అయితే స్కిప్ అయిపోతుంది. ఈరోజు బనానా ఎందుకు స్కిప్ అయిందంటే, నేను చెప్పాను దినేష్కి ఫ్రిడ్జ్లో పెట్టాకంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఈ బనానా అయితే చూడండి ఎలా వీటిని వాళ్ళు చూపిస్తున్నారు. వీటిని అయితే ఇలా మొత్తం పాడు చేసేసాడు. సో ఇంకా ఈరోజు అయితే ఏదో ఒక ఫ్రూట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మార్నింగే నాకు బనానా ఒక్కటే కొంచెం తీసుకోగలుగుతాను, తినగలుగుతాను. ఇంకా పొమగ్రానేట్ తీసుకుందాం అంటే మార్నింగ్ అదో రకంగా ఉంటుంది, అది తినలేను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటాను. ఇప్పుడైతే ఓన్లీ బాదం అయితే తింటున్నాను. యూజువల్ గా అయితే ఇక్కడే కూర్చుంటాం. మార్నింగ్ అనే కాదు, మేము ఎక్కువగా నైట్ టైమ్స్ కూడా ఇక్కడే కూర్చుంటాం. నైట్ అంటే కొంచెం ప్లెజెంట్ గా ప్రశాంతంగా ఉంటుంది కదా, డిన్నర్ కూడా ఎక్కువగా ఇక్కడే చేస్తుంటాం. సో ఇంకా ఇప్పుడైతే బాత్ చేసేసి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే బాత్ చేసేసి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బొరుగులు అయితే చేస్తున్నాను. అంటే ఉగ్గాని అంటారు, మేమైతే నార్మల్గా ఇంట్లో బొరుగులు అనే పిలుస్తాం. సో నేనేంటంటే మిర్చి కట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం మిర్చి, వెల్లుల్లి తెలవాయి అనమాట, అదేసి కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకుంటాను. అంటే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. కొందరు అయితే టమాటో కూడా వేయరు, నేనైతే టమాటో కూడా వేస్తున్నాను. ఇంకా దినేష్కి మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడైతే నా అంటే డైలీ ఇలానే ఉంటుందని, ఈ టైమే ఉంటుందని కాదు. దినేష్కి మార్నింగ్ షిఫ్ట్ ఉన్నప్పుడు ఏంటంటే 5కి లేసేస్తాను. 5కి లేసి 7 కల్లా దినేష్కి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ మొత్తం ప్రిపేర్ చేసేయాలి. సో ఈరోజు ఏంటంటే దినేష్కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్, అందుకే కొంచెం ఫ్రీగా చేస్తున్నాను, అందుకే వీడియో తీద్దామని. ఇంకా ఇదైతే మిక్సీ పట్టేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం ఇంకా ఇప్పుడు తిన్నది కూడా అరిగిపోయి ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఇందులో బజ్జీ ఉంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బజ్జీ అవేం చేయలేదు, ఓన్లీ బొరుగులే. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇందులో తెలవాయి అదే వెల్లుల్లి వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్లేవరు. సో ఒక్కొక్కరు ఒకలా చేసుకుంటారు, కొందరు టమాటో వేసుకుంటారు, కొందరు టమాటో వేయరు. నేను కూడా అంతే, ఒకసారి వేస్తాను ఒకసారి వేయను. బ్రేక్ఫాస్ట్ తినేసి నెక్స్ట్ అయితే కొద్దిసేపు ఉన్న తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. దినేష్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వెళ్ళాలి కాబట్టి ముందే కర్రీ ప్రిపేర్ చేసి పెడతాను. ఇంకా ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడు రైస్ పెట్టేస్తే సరిపోతుంది. సో తిన్న తర్వాత మళ్ళీ కలుద్దాం. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం టైర్డ్గా ఉంటే వెళ్ళి పడుకున్నాను. ఇంకా కొద్దిసేపు పడుకొని ఒక 1/2 hour అలా వచ్చి ఇప్పుడు పప్పు అయితే చేశాను. పప్పు వేసేసి ఇప్పుడు ఈ మామిడికాయ అయితే కట్ చేసేసాను. ఏంటంటే ఆ వీడియో తీద్దాం అనుకున్నా కానీ దినేష్ అయితే జిమ్కి వెళ్ళాడు, ఇంకా ఒక్కదాన్నే కదా అని నేనైతే వీడియో చేయలేదు. సో ఇంకా నేనైతే వాటర్ మిలన్ తింటూ ఇదైతే కట్ చేసేసుకున్నాను.
సో ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ బనానా తింటా, లేకపోతే 11కి ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసేసుకుంటాను. సో ఇంకా జ్యూస్ అంటే ఈవినింగ్ టైమ్స్ అలా జ్యూస్ అంటే ఎక్కువ ఏం లేదు, ఓన్లీ విటమిన్ సి మనకి ఏది ఉంటుందో ఆ జ్యూస్ అయితే తీసుకుంటాను. చీని పండు లేకపోతే అది ఏమంటారంటే బత్తాయి అనమాట, ఇంకా ఆరెంజ్, ఆ రెండిట్లో లేకపోతే లెమన్ జ్యూస్ ఏదో ఒకటి తీసుకుంటాను. సో అంతే ఈ వీడియో అండి. ఇదే నా మార్నింగ్ రొటీన్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.